రాజధాని ఫైల్స్ ట్రైలర్ చూడలేదా? ఒక్కసారి చూడండి. ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ అనమాట. ఎలా అంటే దించి అవతలేశారు, గుణపం దించి అవతలేశారు అనమాట. అమరావతిలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో దాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పించే ప్రయత్నం అయితే స్పష్టంగా అయితే చేశారు. సో అది ఐరావతి అని పేరు పెట్టినా అక్కడ ఏ క్యారెక్టర్స్ ని ఎలా తీసుకొచ్చారు, ఏంటి పరిస్థితి, మన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని ఎలా ఇంక్లూడ్ చేశారు, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గుడివాడకి సంబంధించినటువంటి పాట, అదే విధంగా అమ్మ మొగుడు అయ్యా మొగుడికి సంబంధించినటువంటి డైలాగులు, ఇలా ప్రతి దాన్ని కూడా వాళ్ళు స్పష్టంగా క్లియర్ గా చూపించారు. దీన్ని తెలుగు వన్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టుంది. మొత్తానికైతే మీరు యాత్ర ట్రైలర్ చూసుకుంటే కనుక ఇప్పటి వరకు ఆ ట్రైలర్ కి దాదాపు 2 రోజులైనట్టు, ట్రైలర్ రిలీజ్ చేసి 2 రోజులైనట్టు ఉంది. దానికి 4.2 మిలియన్ వ్యూవర్షిప్ ఉంటే 48 అవర్స్ లో కేవలం ఈ రాజధాని ఫైల్స్ అనే ఇది ఏదైతే ట్రైలర్ ఉందో దీనికి విత్ ఇన్ 24 అవర్స్ లోనే 6.2 మిలియన్ వ్యూవర్షిప్ ఉంది. అంటే ఏ రేంజ్ లో రీచ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, మనం రాజకీయాలు ఏ స్థాయిలో చేశారు, ఎంతలా చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది చాలా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేశారు రాజధాని ఫైల్స్ లో. పక్కాగా ఇదైతే కనుక వైసీపీకి కంటగింపుగా మారుతుంది. వ్యూహం సినిమా సందర్భంగా వీళ్ళు వాడినటువంటి భాష కావచ్చు, వాడినటువంటి ఫోటోలు కావచ్చు, వాడినటువంటి చేసినటువంటి రాజకీయాలు కావచ్చు, కానీ ఎలాంటి ఇండికేషన్ లేకుండా రాజధాని ఫైల్స్ పేరు బయటకు వచ్చి నెక్స్ట్ February 15th రిలీజ్ చేయబోతున్నాం అంటూ క్లియర్ గా ఇచ్చినటువంటి విధానం చూస్తే వైసీపీకి ఇదైతే కనుక చాలా అతిపెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. భయంకరమైన స్థాయిలో దీని ఎఫెక్ట్ అయితే వైసీపీ పై పడబోతోంది. రైతులందరినీ కూడా తట్టి లేపే సినిమాగా ఇది ఉండబోతోంది. మొత్తం కంప్లీట్ గా వైసీపీనే టార్గెట్ చేసే విధంగా అయితే సినిమా తీసినట్టు కనిపిస్తుంది.